భీమదేవరపల్లి మండలంలోని ములకనూరు వెంకటసాయి గార్డెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, CMRF, ఇందిరమ్మ ఇంట్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో రాని రేషన్ కార్డులను, ఇండ్లను అర్హులైన పేదలందరికీ అందేలా చేస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ఇసుక కూడా ఫ్రీగా ఇస్తున్నాం. మహిళా సంఘాల నుంచి రుణాలు కూడా ఇప్పిస్తున్నామని తాను తెలిపారు. ప్రజా పాలనలోని అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ స్థానిక ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటికి మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు సహకారం ఇచ్చాం. అంతకుముందు రుణమాఫీ చేసాం. 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి ఉచితంగా వస్తుంది? ఒకసారి చేతిలో ఉంటుంది. 200 యూనిట్ల కరెంటు మీకు వస్తలేదా? 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వస్తారు? గట్టిగా చూసాం. అందరికి వస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది. ఒకవైపు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఆడలు బస్సులో మహిళలు ఎంతమంది ఫ్రీ ఎక్కారు? ఎక్కలే ఎక్కలే బస్సు ఫ్రీ ఎక్కలే. అందరు బస్ ఎక్కారు. 200 కోట్ల ట్రిప్పులు అయినాయి. దాదాపు 7,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మీ ఛార్జీలు ఆర్టీసీకి చెల్లించింది. ఇలా మహిళలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దాహోన కోవాలన్నా, భద్రకాళి గుడి కోవాలన్నా, హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి కోవాలన్నా, వేములవాడ రాజన్న గుడి కోవాలన్నా, సమ్మక్క సారక్క కోవాలన్నా బస్సులు ఎక్కుతున్నారు, పోతున్నారు, వస్తా ఉన్నారు. బిడ్డలు స్కూల్ ఉంటే పోయి చూసేస్తున్నారు. ఇంకా రకరకాలుగా ఉపాధి ఎక్కడైనా పైసలు ఎక్కువ మంచిగా పడతలు ఎక్కువ అవుతుందంటే ఆడపోయి పనిచేసిన పైసలు సంపాదించుకుంటున్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. మీ అందరి పేరు మీద బస్సులు కొంటున్నాం. ఆడేళ్ళు ఎక్కే బస్సులకు ఆడేళ్ళే ఓనర్లు కావాలని బస్సులు మీయే మహిళా సంఘాల ద్వారా కొంటా ఉన్నాం. ఇప్పుడే 49 లక్షల్ని వడ్డీ లేని రుణాల కింద 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోలార్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నాం. అనేకంగా ఇలా కార్యక్రమాలు కొనసాగించి మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కార్యక్రమం చేస్తాం. అందుకే దయచేసి మరొకసారి ఈ కార్యక్రమాలని మీ సంక్షేమం కొరకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఒకసారి తప్పకుండా ఆశీర్వదించండి. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మీకు ఇంకా ఇచ్చిన 2 వాగ్దానాలు కూడా తప్పకుండా పూర్తి చేసే బాధ్యత. గల్లా ఖాళీ చేసి పెట్టారు. గల్లా ఖాళీ ఉంది. ఆయన ఏ ఒక్కటి ఆగకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నాం. అన్ని రకాల పనులు కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిన్న మనతో ఆశీర్వదించండి. భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనే మాట చేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా కార్యక్రమం నడపాల్సిందిగా మరి ఆర్టీఓ గారు, నిర్మాణ గారు.